టీడీపీ నాయకులు గురునాథం గారు ఉన్నారు. గురునాథం గారు నమస్తే అండి. నమస్కారం అండి. గురునాథం గారు, అంటే ఇది సాధ్యం కాదని తెలిసి కూడా, అంటే మీరు 50% చెప్పారు, 34% ఇస్తామని చెప్పారు, కానీ 50% దాటిపోతే ఖచ్చితంగా కోర్టులకు వెళ్తారు, ఎవరో ఒకళ్ళు కోర్టులకు వెళ్తారు. అంటే ఇప్పుడు ఎవరు కోర్టుకు వెళ్ళినా వైసీపీ వాళ్ళు వెళ్ళినట్టే అయిపోతా. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టుల దగ్గర బయట కుర్చీలు వేసుకొని కాపలాగాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎలా సాధ్యమైంది? ఇది సాధ్యం కాదని తెలిసి కూడా అసెంబ్లీ సాక్షిగా ఎలా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు? దాంతోపాటుగా ఇందాక వైసీపీ నాయకులు చెప్పినట్టు బీసీ రక్షణ చట్టం కావచ్చు, లేకపోతే బీసీలకు ఇస్తామన్న పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ మీరు పక్కన పెట్టేసి ఇప్పుడు బీసీల కోసం మా పార్టీ కట్టుబడి ఉంది, బీసీలకు మేము ఎంతో చేస్తామని చెప్పడం, ఇది ఏంటిది? బీసీలని మోసం చేసి ఓట్ల కోసం వాడుకుంటామేనా వాళ్ళు చెప్తున్నట్టు? సార్, ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. నమస్తే. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీ కులాలని రాజ్యాధికారం దిశలోకి తీసుకెళ్లాలా, కూడా సమాన ప్రతిపత్తి. వాళ్ళ అన్నగారు 82లో పెట్టినప్పుడు ఎవరైతే అణగారిపోయి ఉన్నారో ఈ బీసీల్లో వీళ్ళందరినీ కూడా ఎక్స్పోజ్ చేయాలి. అసలు బీసీ కార్డే తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవంతో పుట్టినటువంటి పార్టీ. అప్పటిదాకా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీల గురించి పట్టించుకోలేదు. ఎస్సీ ఎస్టీల మీద ఫోకస్ పెట్టేది ఓట్ బ్యాంక్ గా. అగ్రవర్ణాలు వాళ్ళు సీట్లు పంపిణీ చేసుకునేవాళ్ళు, రాజ్యాధికారంలో ఉండేవాళ్ళు. 82లో మీరు చూడండి, అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మీరు దేవేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా దేవగౌడ్, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు, ఇట్లా చాలా మంది బీసీ నాయకులు. అసలు అప్పటిదాకా బీసీ నాయకులు ఎక్కడా కూడా లేరు ఈ చరిత్రలో. వాళ్ళందరూ కూడా రాజకీయంగా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఇప్పటికి కూడా పాలిట్ బ్యూరోలో ఉన్నారు చాలా మంది బీసీ. మీకు ఒక్కటి నేను చెప్పదలుచుకున్నానండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మండల కమిషను అందరికి తెలిసినటువంటి అంశం. అది కాంగ్రెస్ కాదు. 93లో చేయొచ్చు చట్టం, 90లో విపి సింగ్ గారు వచ్చినప్పుడు పెట్టారు. అది కాంగ్రెస్ వాళ్ళు కాదు చేసింది. ఏంటి ఇది గుర్తు చేసుకోవాలా వైసీపీ వాళ్ళు? 93 ఎవరండి మరి? 90లో బీసీ కమిషన్ ఎవరు? విపి సింగ్ గారు 90లో. విపి సింగ్ మండల కమిషన్. 93 కమిషన్ ఎవరు? నేను ఆంధ్రప్రదేశ్ లో 93లో ఎవరు అధికారంలో ఉన్నారు? 93లో మీరు రావచ్చు. విపి సింగ్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 74లో పెడితే బీసీ కమిషన్ అండి, అడగండి మీరు. మండల కమిషన్ కాదండి, విపి సింగ్ గారు ఉన్నప్పుడు దాన్ని టేకప్ చేయడం. గురునాథం గారు ఇప్పుడు చెప్తుంది రాష్ట్రంలో పరిస్థితి. రాష్ట్రంలో బీసీ కమిషన్ ఆయన గురించి పక్కన పెట్టండి. 93లో రాష్ట్రంలో వేసిన బీసీ కమిషన్ గురించి చెప్పని అంటున్నారు. తమిళనాడులో ఏ విధంగా అయితే ఇప్పుడు బీసీలకి కోర్టులో డైరెక్షన్ ఇచ్చిన మేరకు కాదు గురునాథం గారు తమిళనాడులో జయలలిత గారు ఢిల్లీ వెళ్ళి పెద్ద ధర్నా చేస్తే దాన్ని షెడ్యూల్ 9లో చేశారు. తమిళనాడులో కూడా ఊరికే ఏం అయిపోలేదు, కోర్టు ఆర్డర్ 96లో. అప్పుడు కూడా కోర్టులో చేస్తే షెడ్యూల్ 9లో పెట్టి చేశారు, ఊరికే ఇచ్చేసింది కాదు. అది కూడా ఈ లేట్ చేశారు కనుక్కోండి సార్. ఇప్పుడు సార్ నేను చెప్పేది మీరు కాస్త కొంచెం ఓపిక పడితే నేను దానికి కూడా చెప్తాను. మీరు చెప్పే హరికథలు మాకు తెలిసి దేవేంద్ర గౌడ్ కథ తెలుసు, యనమల రామకృష్ణ గారు తెలుసు. మీ పార్టీ వాళ్ళకి నెత్తిపై పెట్టుకుంటే మాకే సంబంధం? బీసీలకు సంబంధించిన కుల ప్రాతిపదిక మీద మీరు రిజర్వేషన్ చెప్పండి. తీసుకొస్తే అంటే వీళ్ళు కోర్టులకు పోతారని తెచ్చారా? వీళ్ళు బీసీల మీద ప్రేమతో, వాళ్ళు బీసీల మీద ప్రేమతో అంటే ఈ పక్షపాత వైఖరి వహించారా? శల్య సారథ్యం చేశారా? అంటే అది కోర్టులో వీగిపోతుంది కాబట్టి మనం తీసుకురావచ్చు అని చేశారా? మరి మీరు కోర్టులో కేసినప్పుడు మీ పార్టీ నాయకులే కదా. మరి మీరు చేసిన పని ఏంటి? మాట్లాడతాను ఏమంటే శాస్త్రీయంగా ఉండాలా. ఈ రోజున మేము హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకపోయినా ఎలక్షన్ లో ఎజెండాలో మేము ఈ రోజు తీసుకొచ్చాం. వద్దంటారా వైఎస్ఆర్ వాళ్ళు? కాదండి తిరుపతి గారు, గురునాథం గారు చాలా సింపుల్ గా కోర్టులు కొట్టేస్తాయి. ఎవరో ఒకళ్ళు వేస్తారు, ఎవరో ఒకళ్ళు కేసేస్తారు. కోర్టులు సింపుల్ గా ఒక హీరింగ్ లోనే కొట్టేస్తాయి కోర్టులు. దాన్ని రిజర్వేషన్లకి 50% దాటద్దు అని సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కాబట్టి ఏ కోర్టు అయినా దాన్ని విత్ ఇన్ 1 హీరింగ్ లోనే కొట్టేస్తారు. మరి దాన్ని తెలిసి కూడా మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు అయితే అంటున్నారు, ఇప్పుడు కోర్టుల బయట వైసీపీ వాళ్ళు కుర్చీలు పడుకొని ఎవరైనా వచ్చి కేసేస్తారని వెయిట్ చేస్తా ఉండాలా? 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలి? ఢిల్లీలో ధర్నా చేసి ముఖ్యమంత్రి మీరే పెట్టాలి. అధికారంలో ఉంది మీరే, కూటమిలో ఉన్నారు మీరే, ఎన్డీఏ ప్రభుత్వంలో మీరే కదా. నేషనల్ పాలసీ సార్.
నేషనల్ పాలసీ ఇదంతా కూడా. రైట్, ఒక్క నిమిషం అండి. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. గురునాథం గారు ఒక్క నిమిషం. గురునాథం గారు ఒక్క నిమిషం అండి. గురునాథం గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. తిరుపతిరావు గారు మీరు చెప్పండి. అంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు తమిళనాడు ఉదాహరణగా చెప్తున్నారు. తమిళనాడులో కూడా జయలలిత గారు మొత్తం అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని పెద్ద ధర్నా చేసి పెద్ద ఇది చేస్తే అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టి అక్కడ సీలింగ్ దాటి రాజ్యాంగం సవరణ చేసి కల్పించారు. ఇప్పుడు ఏవి చేయకుండా అసెంబ్లీలో చెప్పేస్తే ఎలా సాధ్యం అవుతుంది అసలు అది? నేను దీనికి ప్రత్యామ్నాయం అందువల్లనే చెప్పడం జరిగింది. సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి హిస్టరీ ఇది, ఎక్కడ దాచేయడానికి కూడా లేదు. కమిషన్ అయితేనేమి ఇతరత్ర అయితేనేమి. ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా. ఆ ఉత్తరాంధ్ర ఉంది, ఇక్కడ ఎస్సీ ఎస్టీ తీసేస్తే మిగతా దాంట్లో 90% బీసీలే. అవును. సో ఇక్కడ మాకు 34% ఇస్తాము లేదా 50% ఇస్తాము అనేసి అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? జరగదు. ఇక్కడ ఖచ్చితంగా సరే మాకు ఆత్మీయులు కేఎస్ ప్రసాద్ గారు కొన్ని ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. వారికి ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కాబట్టి కొన్ని పరిమితులు. కాదు, ఇప్పుడు మీరు కూటమిలో మీరు కీలక భాగస్వాములుగా ఉన్నారు. మరి మీరు అపోజ్ చేయలేదా? అది ఊరికే అలా స్టేట్మెంట్ ఇస్తే సరిపోద్దా? అది సాధ్యం కాదు కదా అని మీరైనా చెప్పాలి కదా. కమింగ్ టు దట్ పాయింట్ ఇప్పుడు వైసీపీ మా తమ్ముడు శేఖర్ రెడ్డి గారు చాలా చక్కగా డిఫెండ్ చేసుకున్నారు. ఎలా డిఫెండ్ అంటే నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. ఉత్తరాంధ్రలో ఓసీల కోసం అని రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అనేది పక్కన పెడితే బీసీ సంఘాలకి ఏదైతే కుల సంఘాలకి బీసీ కాబట్టి ఓసీలు పెడతారు అక్కడ, అలా ఉంటుంది అనమాట. బీసీ కార్పొరేషన్లకి బీసీ వాళ్ళు పెట్టకపోతే ఓసీ వాళ్ళు పెడతారా? పెడితే అది బ్లడ్ మిస్టేక్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ పెట్టినప్పుడు అది కూడా చెప్పుకుంటారు 100% ఇచ్చామని అంటే నాకు నవ్వు వచ్చింది అనమాట. 100% కాదు 99% ఇస్తే ఎట్లా ఉంటుందని. అంటే నేను ఇక్కడ ఒక్క విషయం స్పష్టం చేస్తాను. ఇది రాజ్యాంగపరమైనటువంటి ఇప్పుడు షెడ్యూల్ 9 ఈ విధానం వేరు. మళ్ళీ మీరు అన్నట్టుగా పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. నేను వైసీపీ వాళ్ళకి మా తెలుగుదేశం సోదరులు అడుగుతారు, మేము కూడా అడుగుతాం. వాళ్ళు అడిగేది ఒక రకంగా అయితే మేము అడిగేది మీరు ఎందుకు రారు, వచ్చినట్లయితే ఇబ్బంది ఏంటి, రండి. ఇవాళ కూడా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా మీ వ్యక్తికి నియామకం అయ్యారు. అడిగేది ఏదో లేకపోతే ఇవాళ ఈ డిబేట్ లో మంచి లైన్ తీసుకొని మాట్లాడారని కాసేపు అనుకుంటాను నేను. ఈ లైన్ అక్కడ తీసుకొని మాట్లాడండి అని చెప్పి అనడానికి కూడా కారణం ఏంటనేసి అంటే ప్రతిపక్ష పాత్ర కూడా ఇంపార్టెంట్. ఈ బయట మాట్లాడితే ఆ వేదిక మీద మాట్లాడొచ్చు కదా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రస్తావన చేశారు, నేను ఆ వేళ బహిష్కరించాను, బట్ నా శాసనసభ్యులు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కంటిన్యూగా ఉన్నారు అని చెప్పి. ఆ విధంగా మీ అధినేతకి ఇష్టం లేకపోతే మీ శాసనసభ్యులు 10 మందికి వెళ్ళమనండి. అది సరే, ఆ అంశం పక్కన పెడతాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అంశం వచ్చేసరికి మాత్రం నేను ముందే చెప్పాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లేకపోతే మళ్ళీ చెప్తున్నా, ఇది న్యాయస్థానాలకి వైసీపీ పార్టీ వెళ్ళిందా లేకపోతే ఆ రోజు తెలుగుదేశం వెళ్ళిందా అనేది కాసేపు పక్కన పెడితే ఎవరో ఒకరు వెళ్తారు, లేదా ఎవరు అక్కడ మా కేఎస్ ప్రసాద్ గారు పొద్దున్న లేచినప్పుడు కనుక ఆయనకి ఒక ఆలోచన వచ్చిందంటే డబ్బి మనీలో ఆయనకి ఎవరు సహకారం కూడా అవసరం లేదు, మొత్తం అక్కడ సబ్మిట్ చేస్తాడు. పెద్ద లాయర్ వేసిన దానికంటే ఈయన వేసాడు అనుకోండి రావాలి. నేను అంటే ఆయన పొగట్టం కాదు, నేను చెప్తున్నా ఈ అంశాలు. ఇది కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇవాళ వైసీపీ కూడా నేను ప్రశ్నిస్తున్నా. సరే మీరు ఇచ్చారు గతంలో కూడా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇది కోర్టులో పోనీయండి. మా ఉత్తరాంధ్ర లాగా రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకొని మళ్ళీ ఉత్తరాంధ్ర శాతాన్ని అక్కడ కలిపి పెరిగిపోద్ది. అది కాదు నేను చెప్పేది. ఏ మండలంలో తీసుకున్నా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి 800 పైచ మండలాల్లో ఏ మండలంలో తీసుకున్నా సరే మీరు 42% లేకపోతే 34% లేకపోతే 38% ఏదైతే అనుకుంటున్నామో ఆ శాతం సిద్ధపడండి. రైట్. అంటే ఇక్కడ కాదు సార్ ఇక్కడ ఒక నిమిషం తిరుపతిరావు గారు, ఒక నిమిషం. ప్రధాన క్వశ్చన్ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు చాలా మంచిగా చెప్పారు
అది సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇచ్చుకుందామని. అంటే ఇక్కడ చాలా ఇండియాలోనే మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు గారు, ఆయనకి తెలుసు కదా అది సాధ్యం కాదని. మరి అసెంబ్లీలో వైసీపీపై బురద వేయటం దేనికి? వీళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్తే క్లోజ్ అయిపోద్దని బురద చల్లటం దేనికి? ఆయన ముందే ఇది సాధ్యం కాదు, దీనికి సీలింగ్ ఉంది, ఇది ఒప్పుకోరు, కాబట్టి పార్టీల పరంగా ఇచ్చుకుందామని చెప్తే అయిపోద్ది కదా. ఆయన ఏదో నేను ఇచ్చేసాను, వైసీపీ అడ్డుకుంటుందని ఒక బురద చల్లే ప్రయత్నం దేనికి అంటున్నాను నేను. కాదు, బురద చెల్లే ప్రయత్నము అంటే ఒక విషయం చెప్తానండి. ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షము నా నరేంద్ర మోడీ గారికి వంత పాడండి లేకపోతే పొగడండి అని చెప్పి నేను అడిగితే పొగడరు ఎవరు. వద్దన్న పోడుతున్నారు కదా సార్, కాదు తిరుపతిలో సార్, మీకన్నా ఎక్కువ పోడుతున్నారు వాళ్ళు, మీకన్నా ఎక్కువ పొగుడుతున్నారు వాళ్ళు. మాకంటే ఎక్కువ పొగడానికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇవ్వమని అడిగారు మీరు, లేకపోతే మా సోదరులు తెలుగుదేశం సోదరులు అడిగారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తే మాత్రం అక్కడ ముచ్చుకాయ ముగ్గురే కదా అక్కడ ఉన్నది. అది అప్రస్తుతం అయిపోయింది. భారతదేశంలో చెడగొట్టడానికి బాగు చేయడానికి అవసరమైనటువంటి రాజ్యాంగము చట్టాలు ఎన్నున్నాయో చెడగొట్టడానికి అంతకంటే అవసరమైనటువంటి వాటిలోనే లొసుగులు పట్టుకోవచ్చు. ఇది చూడడానికి లేదు. నేను అందుకు చెప్పాను, చిత్తశుద్ధి ఉన్నట్లయితే నేను ఒక బీసీగా అడుగుతున్నా. సరేనా, నాకు మా కేఎస్ ప్రసాద్ గారు అన్నట్టు శ్రీకాకుళం కార్పొరేషన్ లేకపోతే పక్కన పెడితే ఈ ఉత్తరాంధ్రలో ఏ విధంగా అయితే బీసీలే ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఉందో అదే ప్రాతిపదిక అందులోకే మనం పార్టీ తరఫున ఇంప్లిమెంట్ చేస్తే పోయే కదా. రైట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మీరు మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నారు.